ప్రైజ్ లాడండి. మనము ఆదికాండము 35వ అధ్యాయముల వరకు విని ఉన్నాము కదా. ఈ దినమున 36వ అధ్యాయం గురించి తెలుసుకుందాము. 36వ అధ్యాయము నుండి ఈ ఆదికాండము 36వ అధ్యాయంలో కనుక చూస్తే ఎదోము అనగా ఏశావు అని మనము అర్థం చెప్పుకోవచ్చు అనమాట అండి. ఈ ఏశావు యొక్క వంశావళిని మనం చూసినట్లయితే ఏశావు గారు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారు అని చూస్తే గనక కనాను అయినటువంటి ఎలోను కుమార్తె అయిన ఆదాను, హిత్తీయుడైన ఎలోను కుమార్తె అయినటువంటి ఆదాను అనే ఆమెను, హివ్వీయుడైన సిబ్యోను కుమార్తె అయిన అనా కుమార్తెయగు అహోలీబామాను మరియు ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన బాషమతును పెండ్లి చేసుకున్నారనమాట. ఎవరు? ఏశావు గారు. ఇలా ఏశావు గారు వివాహం చేసుకున్న తర్వాత ఇక వారికి పుట్టినటువంటి కుమారులు ఎవరంటే ఆదా అనే భార్యకేమో ఎలీఫజును కంటే, బాషమతు అనేటటువంటి ఆమెకేమో రఘుయేలును కంటారు. తర్వాత అహోలీబామా అనే ఆమెనేమో యాషూను, ఏలాము, కోరాహు అని ముగ్గురిని కంటారండి. ఇలా ముగ్గురిని కన్నప్పుడు వీళ్ళంతా ఎక్కడ పుట్టారు? కనాను దేశంలో ఏశావుకు పుట్టినటువంటి కుమారులు అన్నమాట వీళ్ళు. అయితే ఇక ఏశావు గారు తన భార్యలను తన కుమార్తెలను తీసుకొని తన ఇంటి వారందరినీ, తన మందను, సమస్త పశువులను తీసుకొని కనాను దేశంలో సంపాదించిన ప్రతి ఆస్తిని కూడా తీసుకొని ఇక తమ్ముడు ఉన్నారు కదా యాకోబు గారు, అక్కడ నుండి వేరొక దేశానికి వెళ్ళిపోతారనమాట. ఎవరు? ఏశావు గారు. అలా వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళంతా చాలా విస్తారమైనటువంటి సంపద కలిగినట్లు మనము చూడవచ్చు ఈ బైబిల్ గ్రంథంలో. అయితే ఇక వాళ్ళు విస్తారంగా సంపాదించుకుని వెళ్ళిపోయారు కాబట్టి వారి యొక్క పరదేశులై ఉండి భూమి మీద వారిని భరింపలేకపోయినట్లు మనము చూడవచ్చు అన్నమాట. అప్పుడు ఏశావు షేయిరు మన్యంలో నివసిస్తారన్నమాట. ఏదోము అనగా ఏశావేనండి, ఏశావు అనగా కూడా ఏదోము అన్నమాట. కాబట్టి ఇక ఈ షేయిరు మన్యంలో నివసించినప్పుడు ఏదోమీయుల తండ్రి అయినటువంటి అదే ఏశావు గారి యొక్క వంశావళిని చూస్తే వారి యొక్క కుమారులు కూడా మనము చూడవచ్చు. ఫస్ట్ భార్యకి పుట్టినటువంటి ఎలీఫజ్ గారు ఏమో 5గురిని కంటారండి. ఎవరనగా తమాను, ఓమారు, సేహ, గాతాము, కనజు అనేటటువంటి వారిని కంటారనమాట. తర్వాత రెండో భార్య ఉంది కదా, ఆమెకు పుట్టినటువంటి బిడ్డ అహోలీబాము కదా. ఈ అహోలీబామును చూస్తే ముగ్గురిని కంటారు. ఎవరు? యాషూను, యాలాము, కోరహు అనమాట. చూసారండి, కోరహు సంతానం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏశావు గారి సంతానం నుండి వచ్చినట్లు మనం బైబిల్ గ్రంథంలో నేర్చుకోవచ్చు అన్నమాట. తర్వాత మూడే ఆయన ఉన్నారు కదా, బాషమతును పెళ్లి చేసుకున్నప్పుడు రఘుయేలు గారిని కంటారు కదా. ఆ రఘుయేలు గారేమో 4 పిల్లల్ని కంటారు. ఎవరిని? నహతు, జెరహు, షమ్మ, మిజ్జా అనమాట. వీళ్ళందరూ 4వ భార్య అయినటువంటి బాషమతుకు పుట్టినటువంటి రఘుయేలు గారి యొక్క కుమారులు అనమాట. అయితే ఇక ఎలీఫజ్ ఫస్ట్ భార్య పిల్లడు కదండి. ఆ ఎలీఫజ్కి ఉపపత్ని అనే ఆమె ఉంటుందన్నమాట. ఆ ఉపపత్ని అనే ఆమె ఎవరంటే తిమ్నా అనమాట. ఆ తిమ్నా ఏశావుతో అమాలేకును కంటుందన్నమాట. చూసారండి, ఇది ఇక అమాలేకును కన్న తర్వాత ఇంకా ఆ దేశము నివాసులైన హోరీయుడైనటువంటి షేయిరు కుమారులను కూడా మనము చూస్తే కనుక ఇక సహోదరి అయినటువంటి తిమ్నా ఉంది కదా, ఆ తిమ్నా కూడా ఎవరిని? లోతానుని కనిద్దనమాట. ఆ లోతాను అనే ఆమె నుంచి మళ్ళీ హోరీ, హేమిము అనేవాళ్ళు వస్తారనమాట. ఈ లోతాను అనే ఆయన ఎవరు? షేయిరు కుమారులు ఉన్నటువంటి 7 కుమారులు ఉంటారు షేయిరు గారికి. ఆ 7గురిలో ఫస్ట్ లోతాను, షోబాలు, సిబ్యోను, అనా, దిష్పోను, ఏసేరు, దీషాను అనేటటువంటి వాళ్ళు పిల్లలు అనమాట. ఇక ఈ లోతాన్ అనే ఆయనకి ఎవరి ద్వారా? సహోదరి అయినటువంటి తిమ్నా ద్వారా. ఆమె నుంచి ఎవరు పుడతారు అంటే ఎలీఫజ్ ఉపపత్ని అనమాట తిమ్నా అంటే. ఇక ఆ తిమ్నా నుంచి హోరీ, హేమిము అనేవాళ్ళు పుడతారనమాట. ఈ షేయిరు కుమారుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒక్కొక్కరికి చాలామంది పిల్లలు ఉంటారనమాట. ఇదంతా ఎదోము అనగా ఏశావు గారి యొక్క వంశావళి అండి. కాబట్టి ఈ షేయిరు అనేటటువంటి ఆయనకి పుట్టినటువంటి కుమారుల్లోనే 7 అని చెప్పుకున్నాం కదా. వాళ్ళ 7గురిలో చూస్తే లోతాను ఫస్ట్, ఆయనకి హోరీ, హేమిము అని ఆయన పుడతారు. తర్వాత షోబాలు అనగా ఆయనకేమో మళ్ళీ 5 పుడతారు. అల్ఫాను, మానహాదు, ఏబాలు,
షౌహో ఓనాము అన్నమాట. తర్వాత మూడో కుమారుడు సిబ్యోన్ అనమాట. ఆ సిబ్యోనికి అయ్యా అనా అనేటటువంటి ఇద్దరు పుడతారు. మళ్ళా అనా అనేటటువంటి ఆయనకేమో దీషోను, అహోలిబాము అనే అమ్మాయి అనమాట. అహోలిబామ్ అనగా ఒక కూతురు ఒక కొడుకు అనమాట. అలా పుడతారు. తర్వాత దిషోను అనేటటువంటి కుమారుడు అనమాట. ఎవరు? ఐదో కుమారుడు. ఆయనకి 4 పిల్లలు పుడతారు మళ్ళీ. హేమాను, ఎస్టోను, ఇత్రాను, కెరాను. తర్వాత ఆరవగా చూస్తే ఏసేరు అంటే ఆయనకి మళ్ళీ 3 పిల్లలు. బిల్లాను, జవ్వాను, ఆకాను అనేటటువంటి పుడతారనమాట. ఆఖరిగా చూస్తే దీషాను అనమాట. ఈ దీషాను అనే ఆయనకి 2 పిల్లలు మళ్ళీ. ఊబు, అరాను అనేటటువంటి 2 పిల్లలు అనమాట. ఇక ఇదంతా ఏంటంటేనండి ఏసావు గారి యొక్క వంశావళిగా మనము చూసుకోవచ్చు అనమాట బైబిల్ గ్రంథం ఆదికాండము 36వ అధ్యాయంలో. తర్వాత అయితే ఈ ఏ రాజు ఇశ్రాయేలీల మీద ఏ ఊరు రాజ్య పరిపాలన చేయలేదండి ఆ దేశంలో ఉన్నప్పుడు. ఇక కాకపోతే యోసేపు గారు ఉన్నప్పుడు మాత్రము పరిపాలన చేసినటువంటి రాజులు ఉన్నారనమాట ఈ అధ్యాయంలో. వాళ్ళు చూస్తే ఊరు వచ్చేసి తండ్రి గారు కానీ రాజు గారు కానీ మనము చాలా వివరంగా చెప్పుకోవచ్చు అనమాట ఈ అధ్యాయంలోనే. ఇక్కడ చూస్తే దిన్హాబు అనేటటువంటి ఊరిలోనేమో బెయారు కుమారుడైనటువంటి బెల అనేటటువంటి రాజు అనమాట. ఆయన తర్వాత బొస్రా అనే ఊరిలో జెరహు కుమారుడైనటువంటి యోబాబు అనేటటువంటి రాజు అనమాట. తర్వాత తేమానీయుడైనటువంటి దేశస్థుడు అనమాట. అది ఆ ఊరిలో ఎవరు? హుషాము అనేటటువంటి రాజు వస్తారనమాట. ఈ హుషాము తర్వాత మోయాబు దేశము అవీతు అనేటటువంటి బదదు గారి తండ్రి అయినటువంటి బదదు గారి కుమారుడు హదదు అనేటటువంటి ఆయన రాజుగా మనము చూసుకోవచ్చు. తర్వాత మస్రేకా వాడైన అనే ఊరు అనమాట. మస్రేకా అనే ఆ ఊర్లకు సంబంధించి షావులు అనేటటువంటి రాజు వస్తాడు. తర్వాత అక్బోరు తండ్రి అయినటువంటి కుమారుడు బయల్హానాను అనేటటువంటి రాజు అవుతాడు. తర్వాత పాయు అనేటటువంటి ఊరికి తర్వాత హదదు అనేటటువంటి భార్య అయిన మహతబేలు అనేటటువంటి ఆమె భార్య మహదబేలు యొక్క కుమార్తె అయిన మత్రేదు కుమార్తె అనమాట. ఈమె హదదు అనేటటువంటి ఆయన రాజు అయినప్పుడు ఆయన యొక్క భార్య ఎవరంటే మహేతబేలు. ఈ మహేతబేలు ఎవరండి అంటే మెజాహాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె అనమాట. కాబట్టి ఇదంతా ఏంటంటే 36వ అధ్యాయంలో అప్పుడు ఇశ్రాయేలు మీద రాజ్య పరిపాలన చేసినప్పుడు వాళ్ళ మీద చేయక మునుపు ఎదోము దేశంలోనే రాజ్య పరిపాలన చేసినటువంటి రాజుల పేర్లు అనమాట ఇవన్నీ. ఊరు, వారి యొక్క తండ్రి, ఎవరైతే తండ్రి కుమారుడు ఎవరంటే రాజుగా చేసినవో వారి పేర్లు అనమాట. ఈ 37వ అధ్యాయంలో ఈ విధముగా ఉన్నట్లు మనము చూసుకోవచ్చు అనమాట. అయితే ఇక ఆఖరిలో చూస్తే వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఎదోము నాయకులు అనమాట వీళ్ళందరూ. ఇక ఈ ఏసావు గారు ఎవరంటేనండి ఎదోమీయులకు మూల పురుషుడిగా మనము ఈ అధ్యాయం ద్వారా చూసుకోవచ్చు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని కూడా విడిచిపెట్టరండి. చూసారా, ఏసావు గారిని ఆశీర్వదించలేదు, యాకోబు గారిని దీవించారని మనం అనుకోవచ్చు. కానీ ప్రభు దృష్టిలో అందరూ సమానమే. ఇప్పుడు ఏసావు గారికి కూడా ఇంత దీవెన అనేది కలుగు చేసినట్లు, విస్తారంగా ఆశీర్వదించినట్లు మనము ఈ 36వ అధ్యాయంలో నేర్చుకోవచ్చు అనమాట. దేవుడు ఈ వాక్యమును మనందరిలో జ్ఞాపకం చేసుకుని హృదయానుసారంగా దీవించునుగాక. ఆమేన్.